everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about differentiation. Differentiation లో ఏంటమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా మనకి y is equals to x పవర్ tan x ప్లస్ sin x పవర్ cos x. పవర్స్ లో ఇచ్చాడు, రెండు వాల్యూస్ ఇచ్చాడు. దాన్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అంటే dy by dx అంటే డిఫరెన్షియేషన్ చేయాలి. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ నోట్ చేసుకుందాం. y is equals to ఏంటమ్మా x పవర్ tan x ప్లస్ sin x పవర్ cos x. యాక్చువల్లీ ఫస్ట్ టర్మ్ నేను ఏమనుకుంటున్నా అంటే y1 అనుకుంటున్నా. ఓకేనా, y1 ఆర్ u కానీ v కానీ ఏదో ఒక టర్మ్ కన్వర్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ని y1 అనుకుంటున్నా. ఓకేనా, సెకండ్ టర్మ్ ఏమనుకుంటున్నా y2. అంటే ఇప్పుడు y1 ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది నాన్న మనకి x పవర్ tan x అండ్ y2 ఈజ్ ఈక్వల్స్ టు sin x పవర్ cos x. ఓకేనా, sin x పవర్ cos x అని అనుకున్నాం. ఇక్కడ ఏమనుకున్నాం అంటే మనము ఫస్ట్ టర్మ్ నేమో y1 అని అనుకున్నా, సెకండ్ టర్మ్ నేమో y2 అని అనుకున్నా. ఓకేనా, ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది నాన్న మనకి y1 ప్లస్ y2. దీన్ని ఏం చేయాలి, బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x తో బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి dy బై dx is equals to dy1 by dx plus dy2 by dx. ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు y1 అనే టర్మ్ ఏంటో దాన్ని తీసుకొని డిఫరెన్షియేషన్ చేయాలి. y1 అంటే ఏమని కన్సిడర్ చేసుకున్నాం నాన్న మనం x పవర్ tan x. ఓకేనా, x పవర్ tan x అనే టర్మ్ కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని ఏమనుకుంటున్నాం మనం y1 అని కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఎప్పుడు కానీ మనకి ఇచ్చిన టర్మ్లో పవర్స్ ఏమన్నా వచ్చినాయి అంటే కంపల్సరీ ఏం చేయాలి నాన్న అంటే అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ ఏం చేయాలన్నా లాగ్ అప్లై చేయాలి. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుందమ్మా మనకి లాగ్ ఆఫ్ y1 ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ x పవర్ tan x. x పవర్ ఏమొచ్చిందమ్మా tan x. ఇక్కడ మనకి ఏ ఫార్ములాలోకి కన్వర్ట్ అయింది, లాగ్ ఆఫ్ a పవర్ m. అంటే ఇలా సిన్స్ అని రాసుకోండి. log of a power m is equals to m log a. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫార్ములా. log of a power m అంటే ఏమొచ్చింది నాన్న మనకి m log a. అంటే log of y1 is equals to ఏమవుతుంది నాన్న మనకి tan x ఇంటూ log x. టూ టర్మ్స్ లోకి కన్వర్ట్ అయింది. పవర్ అనేది ఏమైతుంది ప్రోడక్ట్ లోకి మల్టిప్లై అయింది కాబట్టి మనకి tan x ఇంటూ log x అయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, అగైన్ డిఫరెన్షియేషన్. ఓకేనా, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకేనా, ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది నాన్న మనకి డిఫరెన్షియేషన్ చూద్దాం. చూడండి, లాగ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటమ్మా, ఇక్కడ ఫార్ములాస్ రాస్తా చూడండి. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్. ఓకేనా, డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ అంటే సీకెండ్ ఎక్స్ టాన్ ఎక్స్. ఓకేనా, డి బై డిఎక్స్ ఆఫ్ tan x యొక్క డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్స్. ఒకసారి ఆఫ్ చేయండి. d బై dx ఆఫ్ log x అంటే ఏంటి ఫార్ములా మనకి 1 బై x. ఇంకొక టర్మ్ ఉంది కదమ్మా ఇక్కడ d బై dx ఆఫ్ tan x. d బై dx ఆఫ్ tan x అంటే ఏంటమ్మా d బై dx ఆఫ్ tan x ఇజ్ ఈక్వల్స్ టు సీకెండ్ స్క్వేర్ x. ఓకేనా, ఈ టూ ఫార్ములాస్ వచ్చి ఉండాలి మనకి. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే ప్రోడక్ట్ రూల్లో ఉంది. tan x ఇంటూ log x అంటే టూ టర్మ్స్ ఉన్నాయి. డిఫరెన్షియేషన్ అయ్యే టర్మ్స్ ఏమున్నాయమ్మా టూ టర్మ్స్. అంటే దానికి రిలేటెడ్ ఫార్ములా ఏంటి మనం ఆల్రెడీ డిఫరెన్షియేషన్లో నోట్ చేసుకున్నాం. d బై dx ఆఫ్ u ఇంటూ v. u ఇంటూ v ఫార్ములా ఈస్ uv డాష్ ప్లస్ vu డాష్. డాష్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ v, డాష్ మీన్స్ డెరివేటివ్ ఆఫ్ u. ప్రోడక్ట్ రూల్ యొక్క ఫార్ములా. ఓకేనా, d బై dx ఆఫ్ uv ఫార్ములా ఏంటమ్మా uv డాష్ ప్లస్ vu డాష్. ఫస్ట్ టర్మ్ ని మనం ఏమని కన్సిడర్ చేసుకోవాలి, tan x అనేది u అనుకోవాలి, log x నేమో v అనుకోవాలి. ఓకేనా, ఇప్పుడు d బై dx ఆఫ్ log y1 అంటే ఏమవుతుంది నాన్న మనకి 1 బై y1 ఇంటూ మళ్ళీ y ని డిఫరెన్షియేషన్ చేస్తే dy1 బై dx ఈజ్ ఈక్వల్స్ టు d బై dx ఆఫ్ u అంటే కాన్స్టెంట్ గా పెట్టాలి కదా కోఎఫిషియంట్ గా tan x ఇంటూ d బై dx ఆఫ్ అంటే d బై dx ఆఫ్ log x. ఓకేనా, ప్లస్ log x ఈజ్ కాన్స్టెంట్ ఇంటూ d బై dx ఆఫ్ tan x, d బై dx ఆఫ్ tan x. ఓకేనా, ఇప్పుడు ఫార్ములాలోకి కన్వర్ట్ చేసినాం.
u v dash, dash means derivative of v. నెక్స్ట్ v u dash, dash means derivative of u అన్నమాట. ఇప్పుడు 1/y1 ఇంటూ dy1 బై dx is equals to tan x అనేది కోఫిషియంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. d బై dx ఆఫ్ log x అంటే ఏ ఫార్ములా చెప్పాను 1/x. ఓకేనా. నెక్స్ట్ log x అనేది కాన్స్టెంట్ కోఫిషియంట్, log x ఈజ్ కోఫిషియంట్. d బై dx ఆఫ్ tan x ఈజ్ secant square x. ఓకేనా. ఇప్పుడు ఫార్ములాలోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు, y1 అనేది ఉంది కదా, ఈ టర్మ్ RHS సైడ్ పంపిద్దాం. అప్పుడు మనకి ఏమవుతుందన్న dy1 బై dx ఈజ్ ఈక్వల్స్ టు y1 ఇంటూ tan x బై x ప్లస్ log x ఇంటూ secant square x. ఓకేనా. ఇక్కడ y1 అనే టర్మ్ ఏమని కన్సిడర్ చేసుకున్నామమ్మా మనం, x పవర్ tan x వాల్యూ రీప్లేస్ చేయండి. అప్పుడు dy1 బై dx ఈజ్ ఈక్వల్స్ టు y1 అంటే ఏంటి నాన్న, x పవర్ tan x ఇంటూ tan x బై x ప్లస్ log x ఇంటూ secant square x. ఓకేనా. ఇప్పుడు x పవర్ tan x ని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్తో మల్టిప్లై చేయొచ్చు. ఓకేనా. ఇలా రాసుకున్నా నో ప్రాబ్లం. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓన్లీ y1 మాత్రమే మనం సింప్లిఫై చేసాం. నెక్స్ట్ ఏం చేయాలమ్మా, y2 అనే వాల్యూని సింప్లిఫై చేయాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్. y2ని ఏమనుకున్నాం మనం, sin x పవర్ cos x, sin x పవర్ cos x, sin x పవర్ cos x. y2 is equals to sin x పవర్ cos x. ఓకేనా. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏమనుకోవాలి, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. log of y2 is equals to log of sin x పవర్ cos x. ఓకేనా. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ log of a పవర్ m అంటే ఏంటమ్మా, m log a అంటే దట్ మీన్స్ cos x ఇంటూ log of sin x. బ్రాకెట్ పెట్టాలి నాన్న, log of sin x అంటే x యొక్క ప్లేస్లో sin x ఉంది. ఓకేనా. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏం చేయాలి, దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్లో ఏమున్నాయి, 2 టర్మ్స్ లాగా డివైడ్ అయింది. cos x అనేది u, log of sin x అనేది v. ఓకేనా. ఈ టర్మ్ వచ్చేసి ఏంటమ్మా u, ఈ టర్మ్ వచ్చేసి v. ప్రోడక్ట్ రూల్లోకి కన్వర్ట్ అయింది కదా, d బై dx ఆఫ్ uv మెథడ్. మళ్ళీ ఫార్ములాలోకి కన్వర్ట్ చేయండి. దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకేనా. అప్పుడు ఏమవుతుందన్న మనకి d బై dx ఆఫ్ log y2 అంటే 1/y2 ఇంటూ అగైన్ డిఫరెన్షియేషన్ y2 అంటే dy2 బై dx ఈజ్ ఈక్వల్స్ టు cos x అనేది కోఫిషియంట్, d బై dx ఆఫ్ log ఆఫ్ sin x, log ఆఫ్ sin x. ఓకేనా. ప్లస్ log ఆఫ్ sin x ఇంటూ log ఆఫ్ sin x ఇంటూ d బై dx ఆఫ్ cos x, d బై dx ఆఫ్ cos x. d బై dx ఆఫ్ cos x అంటే ఏంటమ్మా, మైనస్ sin x. d బై dx ఆఫ్ cos x ఈజ్ మైనస్ sin x. ఈ ఫార్ములాస్ అన్ని వచ్చి ఉండాలి నాన్న మనకి. 1/y2 ఇంటూ dy2 బై dx ఈజ్ ఈక్వల్స్ టు cos x ఇంటూ log x యొక్క డిఫరెన్షియేషన్ 1/sin x అంటే దట్ మీన్స్ 1/sin x. ఎందుకంటే ఇక్కడ x ప్లేస్లో ఏముంది నాన్న మనకి, sin x అనేది ఉంది. మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ ఈ x అంటే x ఉన్న టర్మ్లో ఏముంది మనకి, sin x ఉంది, దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. d బై dx ఆఫ్ sin x ప్లస్ log ఆఫ్ sin x, log ఆఫ్ sin x, cos x యొక్క డిఫరెన్షియేషన్ ఈజ్ మైనస్ sin x. ఓకేనా. log ఆఫ్ డిఫరెన్షియేషన్ అయిపోయింది మనకి, cos x యొక్క డిఫరెన్షియేషన్ అయిపోయింది. దీన్ని సింప్లిఫై చేద్దాం. cos బై sin ఈజ్ cot x, cos బై sin ఈజ్ cot x, sin x యొక్క డిఫరెన్షియేషన్ ఈజ్ cos x. ఓకేనా. sin x యొక్క డిఫరెన్షియేషన్ ఈజ్ cos x, రిమైనింగ్ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ sin x ఇంటూ log ఆఫ్ sin x, sin x ఇంటూ log ఆఫ్ sin x. ఓకేనా. దీనికి y2 అనేది ఉంది కదమ్మా, LHS సైడ్ డిఫరెన్షియేషన్లో డినామినేటర్లో, దీన్ని RHS సైడ్ పంపించాలి. RHS సైడ్ పంపిస్తే ఏమవుతుంది మనకి, న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది. dy2 బై dx ఈజ్ ఈక్వల్స్ టు y2 అంటే డైరెక్ట్ నోట్ చేస్తున్నట్టు, y2 అంటే ఏంటమ్మా, sin x హోల్ పవర్ ఈజ్ cos x ఇంటూ cot x ఇంటూ cos x మైనస్ sin x ఇంటూ log ఆఫ్ sin x. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3.
ఇప్పుడు మనకి dy/dx రావాలంటే ఏం చేయాలమ్మా మనం సెకండ్ ఈక్వేషన్ని థర్డ్ ఈక్వేషన్ని యాడ్ చేయాలి ఓకేనా. dy/dx రావాలంటే ఏం చేయాలన్నమ్మా ఆ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేయాలి మనం. అప్పుడు మనకి dy/dx వస్తుంది. టూ ప్లస్ 3 ఏం చేయాలి మనం ఇప్పుడు 1 = 2 + 3 dy/dx రావాలంటే ఏమవుతుందమ్మా మనకి dy/dx = dy1/dx + dy2/dx. దట్ మీన్స్ dy/dx = dy1/dx అంటే ఏమొచ్చిందమ్మా మనకి x tan x బ్రాకెట్లో tan x/x ప్లస్ log x ఇంటూ sec² x. ఫస్ట్ టర్మ్ కంప్లీటెడ్. సెకండ్ టర్మ్ ఏమొచ్చిందమ్మా మనకి ప్లస్ sin x పవర్ cos x ఇంటూ బ్రాకెట్లో టర్మ్ ఏంటమ్మా మనకి cot x ఇంటూ cos x మైనస్ sin x ఇంటూ log sin x ఓకేనా. దిస్ ఈజ్ 2 టర్మ్స్. ఫైండ్ ద dy/dx అని అడిగాడు కదా. dy/dx వాల్యూ ఏమొచ్చిందమ్మా మనకి dy/dx = x పవర్ tan x ఇంటూ tan x/x ప్లస్ log x ఇంటూ sec² ఫస్ట్ టర్మ్కి. సెకండ్ టర్మ్ ఏమొచ్చేసింది మనకి sin x పవర్ cos x బ్రాకెట్లో cot x ఇంటూ cos x మైనస్ sin x ఇంటూ log sin x. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కంపల్సరీ 7 మార్క్స్ వస్తాయి. జాగ్రత్తగా నేర్చుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.